ముగింపులో కొద్ది నిమిషాలు దేవుని వాక్యాన్ని మనం విన్న లోకంలో చాలా సమస్యలు మనకి ఎదురవుతూ ఉంటాయి. కష్టాలు, నష్టాలు, ఇబ్బందులు కొన్ని మరి ఎదురైనప్పుడు కొన్ని విషయాల్లో మనం అంటాం, మనం కొంతమందిని చూసి వీళ్ళు శాపగ్రస్తులు, అందుకే వీళ్ళు ఎప్పటికీ ఎదగట్లేదు, వీళ్ళు శాపగ్రస్తులు, అందుకే వీళ్ళ కుటుంబం క్షీణించిపోతుంది, కుసించిపోతుంది అని చాలామందిని లోకంలో వారి శాపగ్రస్తులు అని అంటూ ఉంటాం. లోకంలో శాపాలు, పాపాల ద్వారా శాపాలు వచ్చే ఉంటాయి. కొన్ని శాపాలు మరి మానవుని యొక్క మరి దేవుని వైపు తిరగడానికి ఉంటాయి. అయితే మన దేవుడు మనల్ని శాపాలు పెట్టి మనల్ని శాపానికి అప్పగించేవాడు కాదు. శాపానికి అప్పగించే దేవుడు మనల్ని కాదు. ఎందుకంటే మన శాపాల కొరకు, మన పాపాల కొరకు యేసుక్రీస్తు ప్రభు తన ప్రాణాన్ని సైతం పెట్టడానికి వెనుకాడని దేవుడు కనుక ప్రియులారా, అలాంటి గొప్ప దేవుడు మన శాపాలను దేని ద్వారా వస్తాడంటే మన అపరాధాలను బట్టి, మన పాపాలను బట్టి, మన అవిధేయతను బట్టి మనం శాపగ్రస్తులుగా చేయబడ్డాం. కానీ ఆ శాపం నుంచి విమోచించడానికి ప్రభు నిన్ను ప్రేమిస్తున్నాడు. ఆయన ఎంతగా ప్రేమించాడంటే ఆయన నిన్ను అపరిమితంగా నన్ను ఆయన ప్రేమించాడు. ప్రేమిస్తేనే మనలో లోపాలను క్షమించే గుణం మనలో ఉంటుంది. ప్రేమ లేకుండా మనం ఎవరిని క్షమించలేం. ఒకరిని క్షమించాము అని అంటే వారు అన్యాయం చేసినా, మన పట్ల వాళ్ళు అక్రమం చేసినా ఒకరిని క్షమించాలి అని అంటే ప్రేమ ఉండాలి. అది యేసయ్య ప్రేమ అయితే మరీ మంచిది. ఇంకా వారిని సంపూర్తిగా హృదయంలో కూడా వాళ్ళ మీద మనం కోపం పెట్టుకోం. ఆ ప్రభు మనల్ని ఎంతగా ప్రేమించాడు అని మనం చూసినట్టు ఈరోజు వాక్య ధ్యానంలోని దేవుడు మనతో మాట్లాడబోతున్నారు. రండి బైబిల్ గ్రంథాల్లోని దేవుని వాక్యాన్ని చదువుదాం. ద్వితీయోపదేశకాండం 23వ అధ్యాయం 5వ వచనాన్ని చదువుకుందాం. 164వ పేజీ, ద్వితీయోపదేశకాండం 23వ అధ్యాయం వచనం 5 చదువుకుందాం. అయితే నీ దేవుడైన యెహోవా బిలాము మాట విననొల్లకుండెను. నీ దేవుడైన యెహోవా నిన్ను ప్రేమించెను గనుక నీ దేవుడైన యెహోవా నీ నిమిత్తము ఆ శాపమును ఆశీర్వాదముగా చేశాను. ప్రేమించెను కనుక, నిన్ను ప్రేమించెను కనుక శాపమును ఆశీర్వాదంగా చేశాను. ఇది వాక్య ధ్యానం. ఈరోజు ప్రార్థన చేసుకుందాం. వాక్యం ద్వారా ప్రభు మాట్లాడలాగుని ప్రార్థన చేసిన దయాళుడు అయిన తండ్రి, నీ ఘనమైన నామం కొందనాలు. ఈ సమయంలో కొద్ది నిమిషాలు నీ వాక్యాన్ని ధ్యానం చేయించుండగా అల్పుడినైన నన్ను మరుగు చేసి జీవం కలిగిన నీ మాటలతో నా ప్రభా నీ బిడ్డలతోనూ నాతోనూ మాట్లాడమని, నీ వాక్యాన్ని విని నా ప్రభా తగు ఆశీర్వాదాలు పొందుకోవడానికి సహాయం చేయమని, వింటున్న బిడ్డలను తండ్రి, మైక్ ద్వారా వింటున్న బిడ్డలను, మందిరంలో కూర్చున్న వారిని, లైవ్లో వింటున్న బిడ్డలందరూ కూడా నా తండ్రి దీవించి ఆశీర్వదించమని యేసుక్రీస్తు నామములో అడుగుతున్నాను తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియులారా, చదువుబడిన లేఖన భాగంలో 3 విషయాలు ప్రాముఖ్యంగా మనకు కనపడతా ఉన్నాయి. ఒకటి ఏంటంటే, దేవుడైన యెహోవా నిన్ను ప్రేమించెను గనక. ఆయన ఏం చేశాడట? మొదట ప్రేమించాడు. కాబట్టి ఏం చేశాడంటే ఆ శాపమును ఆశీర్వాదంగా మార్చాడు. ఏ శాపమును? మానవుని యొక్క అవిధేయతను బట్టి చేసే దానికి వచ్చే శాపాన్ని దేవుడు ప్రేమించాడు కనుక రావలసిన శాపాన్ని రాకుండా శాపాన్ని సైతం ఆశీర్వాదంగా దేవుడు మార్చాడు. ఎలా మార్చాడు అని మనం చూస్తే ఈ యొక్క 23వ అధ్యాయం 3వ వచనం నుంచి ఒక సంఘటన మనకు కనిపించింది. రండి ద్వితీయోపదేశకాండం 23వ అధ్యాయం 3వ వచనం నుంచి చూస్తే, అమ్మోనీయుడే గాని మోయాబీడే గాని యెహోవా సమాజములో చేరకూడదు, వారిలో 10వ తరం వారైనను ఎన్నడూను యెహోవా సమాజంలో చేరకూడదు. ఏలైనగా మీరు ఐగుప్తులో నుండి వచ్చి ఉండారు గనుక అన్నపాలంలో తీసుకొని మిమ్మను ఎదుర్కొన రాక నిన్ను శపించుటకు బహుమానం ఇచ్చినందున యారాములోని పేతేరులోను నీకు విరోధముగా బేయేరు కుమారుడైన బిలామును పిలిపించి, అయితే నీ దేవుడైన యెహోవా బిలాము మాట విననొల్లకుండెను. చాలండి ప్రియులారా,
మోయాబీలు వారి పరిస్థితి మనం చూసినట్లయితే, ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తులో నుండి దేవుడు విడిపించి వారిని మార్గమధ్యంలో అరణ్యంలో ప్రయాణం చేస్తూ ఉన్నప్పుడు ఎవ్వరూ వారికి సహాయం చేయలే. ఇది జాగ్రత్తగా గుర్తుంచుకోవాలి. వారికి ఎవ్వరు సహాయం లేదు. దగ్గరగా వెళ్ళే మార్గం కూడా వాళ్ళు మూసేసి మా ఊర్లో రావడానికి వీల్లేదు అని వాళ్ళు అడ్డుపడ్డారు. వాస్తవంగా మనం గనక విజయనగర్ కాలనీ వెళ్ళాలంటే ఇక్కడ నుంచి డైరెక్ట్గా వెళ్ళిపోతే విజయనగర్ కాలనీ చాలా దగ్గరగా వచ్చింది. లేకపోతే మరింపేట అనుకుందాం, దగ్గరగా వచ్చింది. మనల్ని ఆ వైపు వెళ్ళకుండా మధ్యలో అడ్డుకున్నారనుకో, మనం ఎలా వెళ్ళాలా? ఇటు చుట్టూ తిరిగి ఐల్టీడీ మీదుగా అన్నా వెళ్ళాలా, లేకపోతే ఇటు వెనకాల తిరిగి దండుబాటులోంచి అయినా వెళ్ళాలా? ఎంత ప్రయాణం? చాలా దూర ప్రయాణం. అలాగే ఆ దినాల్లో ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తు నుండి దేవుని మాటను బట్టి వాళ్ళు బయలుదేరి వెళ్తున్నప్పుడు కొన్ని దేశంలో రాజులు అడ్డుపడి వాళ్ళని రానియని పరిస్థితులు చూస్తాం. ఈ అమోరీలు, ఈ మోయాబీలు అయితే కనీసం వాళ్ళకి సహాయం చేయని వారుగా ఉండి వాళ్ళ కీడును కోరుకున్న వారుగా ఉన్నారు. వారితో యుద్ధం చేసేవారుగా ఉన్నారు. వాళ్ళని అడ్డగించేవారుగా ఉన్నారు. వాళ్ళని నిర్మూలన చేసేవారుగా ఉన్నారు. దేవుని బిడ్డలను పాడు చేసేవారుగా ఉన్నారు. కనుకనే దేవుడు అంటున్నాడంటే, వారిలో 10 తరాల వరకు మీరేం చేయకూడదు, వాళ్ళని చేర్చుకోవద్దు, మీలో మీరు చేరకూడదు వాళ్ళు అంటున్నాడు. ప్రియులారా, ఆలోచించేయండి. మనం గనక ఈ సన్నివేశం మనం గత పాఠంలో ఈ సంఘటన మనం ధ్యానం చేసాం. అయినా కొన్ని పాయింట్లు మన అవసరాన్ని బట్టి తీసుకుంటా ఉన్నాం. రండి, సంఖ్యాకాండం 22వ అధ్యాయం 23వ వచనం నుంచి చూద్దాం. సంఖ్యాకాండం 22వ అధ్యాయం 23వ వచనం నుండి ఈ మాటలు ఉన్నాయి. 2 నుంచి అండి, 2-3 వచనాలు. 2 వచనం 22:2. సిప్పోరు కుమారుడైన బాలాకు ఇశ్రాయేలును అమోరీలకు చేసినదంతయు చూసెను. జనము విస్తారంగా ఉన్నందున మోయాబీలు వారిని చూచి మిక్కిలి భయపడిరి. మోయాబీలు ఇశ్రాయేలుకు జంకిరి. మోయాబీలు మిద్యాను పెద్దలతో సిప్పోరు కుమారుడైన బాలాకు మోయాబీలకు రాజు కాబట్టి అతడు బేరు కుమారుడు బిలామును పిలిపించుటకు అతని జనులను చాలండి. ప్రియులారా, ఇది మనం గత పాఠంలో కూడా విన్నాం కనుక నేను చెప్పుకుంటూ వెళ్తున్నాను. మీరు 22వ అధ్యాయం 23వ అధ్యాయం మీరు చదివితే బాలాకు బిలాము జీవితంలో ఏం జరిగిందో మీకు తెలిసిద్ది. ఎవరు ఈ బిలాము ఎవరు అని మనం చూస్తే, బిలాము అని అంటే అర్థం తారుమారు చేయవాడు. చెప్పండి, బిలాము అంటే అర్థం తారుమారు చేయగలవాడు అని అర్థం. అర్థాన్ని తగినట్లుగా ఇతను తారుమారు చేయడానికి ప్రయత్నం చేశాడు. బిలాముకు ప్రవక్త అంటే ప్రవచించేవాడంటే దేవుడు ఏదైతే చెప్పమంటాడో ప్రజలకు చెప్పేవాడు. దేవునికి ప్రజలకు మధ్యవర్తిగా ఉన్నవాడు. ఏ మాట దేవుడు చెప్తాడో ఆ మాట వచ్చి దేవుడు ఈ మాట చెప్పాడు అని చెప్పేవాడు ప్రవక్త. కాబట్టి దేవుడు ఈ ప్రవక్తకి ఒక ప్రత్యేకమైన స్పెషలైజేషన్ ఇచ్చాడు. ఏమిటది అని చూస్తే, ఈ బిలాము ప్రవక్త నోటి నుండి ఎవరినైతే దీవిస్తాడో వాళ్ళు దీవించబడతారు, ఎవరినైతే శపిస్తారో వాళ్ళు శాపగ్రస్తులు అవుతాడు. దీనిని, ఈ వరాన్ని దేవుడు ఈ బిలాము ప్రవక్తకి ఇచ్చాడు. మిగతా ప్రవక్తలందరికీ ఆ వరాలు లేవు, కొందరికే ఉంటాయి. కానీ బిలాములో ఇది ప్రత్యేకత అని తెలియపరుస్తూ ఉన్నాను. ఇప్పుడు ఈ బిలాము ఏం చేయాలి? బిలాము పేరు అర్థమైందట, తారుమారు. బిలాము అంటే తారుమారు చేయవాడు. దేవుడు ఇశ్రాయేలు ప్రజలను ఆయన పిలుచుకున్నాడు. కాబట్టి దేవుడు పిలిచిన వాడు వాళ్ళని శాపగ్రస్తులుగా చేయడానికి పిలవడు, వాళ్ళని శపించడానికి పిలవడు. మన దేవుడు మేలే చేస్తాడు. మన దేవుడు ప్రేమించే దేవుడు. ఏ మనుషుని యొక్క కీడు దేవుడు కోరుకోడు. ఎవరు నాశనాన్ని ఆయన కోరుకోడు. వాస్తవంగా మన అపరాధముల చేత, మన పాపముల చేత
మనం చచ్చిన స్థితిలో ఉంటే యేసు ప్రభు వారు ఈ లోకానికి వచ్చి మనందరి నిమిత్తం తన ప్రాణాన్ని పెట్టి మన శాపాన్ని ఆయన తీసుకున్నాడు. మన పాపానికి విమోచన క్రయధనంగా ఆయన రక్తాన్ని చిందించి ప్రాణాన్ని పెట్టాడు. ఇది ఆయన ప్రేమ. ప్రేమను గురించి చెప్పాలంటే యోహాను సువార్త 3:16 ఒక చక్కని వాక్యం ఉంటుంది. ఈ మాట అనంగలు మీకు రావాలి, సండే స్కూల్లో నుంచి ఇది నేర్పిస్తారు. ఏముంది? దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను కాగా తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయనను అనుగ్రహించెన్. చూసారా? లోకం అంటే ఎవరు? మనందరం కదా. దేశం అంటే మట్టి కాదోయ్, మనుషులోయ్. అలా లోకం అంటే మనమే, దేవుని బిడ్డలం. కనుక దేవుడు మనందరినీ ప్రేమించాడు కాబట్టే ఆయన ప్రేమను బట్టి మనం నశించిపోవడం ఇష్టం లేకుండా తన ప్రియ కుమారుడైన యేసు ప్రభువును మన కొరకు ఇచ్చాడు. అంతగా ఆయన మనల్ని ప్రేమించాడు, ప్రాణం పెట్టినంతగా ప్రేమించాడు. అలాంటి ప్రేమించిన ప్రజలను, ఆయన పిలుచుకున్న ప్రజలను, ఇశ్రాయేలు కష్టాల్లో, నష్టాల్లో, ఇబ్బందుల్లో, శ్రమల్లో, వేదనలో ఉన్న, ఐగుప్తులో కష్టాలు అనిపిస్తున్న బానిసలుగా ఉన్న ప్రజలను దేవుడు చేశాడు, బయటకు తీసుకొచ్చాడు. బయటకు తీసుకొచ్చి వాళ్ళని శాపగ్రస్తుల వాళ్ళని చేస్తాడు మన దేవుడు. ఏమా? దేవుడు నిన్ను పిలుచుకున్నాడు. లోకంలో చాలామంది ఉన్నారు, మందిరానికి వెళ్ళని వారు ఉన్నారు, ప్రభువుని నమ్మని వారు ఉన్నారు, రక్షించబడని వారు ఉన్నారు. వాళ్ళందరిలో నుండి నిన్ను మాత్రం ఏం చేశాడు దేవుడు? ఈరోజు పిలుచుకున్నాడు కాబట్టి నువ్వు ఇక్కడ కూర్చున్నావు. దేవుడు పిలిచాడు నిన్ను, దేవుడు నువ్వు ఉండాలని కోరుకున్నాడు నిన్ను. కనుకనే దేవుడు నీ పట్ల ప్రత్యేకమైన శ్రద్ధ కలిగి ఉన్నాడు. పిలిచి కూర్చోబెట్టి ఆయన నిన్ను శపిస్తానికా? ఆయన శపించే దేవుడు కాదు. రెండోది, లోకంలో ఎవరైనా నిన్ను శపించాలని చూసినా, నీకు కీడు చేయాలని చూసినా, ఆ కీడుకు బదులుగా దేవుడు ఏం చేస్తాడు? మేలునే చేస్తాడు, ఆశీర్వాదాన్ని ఇస్తాడు. ఇది మన దేవుని యొక్క గొప్పతనం, ఔన్నత్యం. ఇశ్రాయేలు ప్రజల్ని దేవుడు పిలుచుకుంటే, ఇప్పుడు మోయాబు రాజైన బాలాకు ఇశ్రాయేలు ప్రజల్ని నిర్మూలన చేయాలని, ఓడించాలని, చంపాలని ప్రయత్నం చేస్తుంటే వచ్చి చూస్తే ఆ ప్రజలేమో భూతలమంతా కప్పేసినట్టున్నారు. లక్షల మంది ఉన్నారు. ఎటు చూసినా జనమే. ఇప్పుడు ఈ బాలాకుకు సైన్యం తక్కువగా ఉంది. వాళ్ళని చూసి భయం వేసింది. అతని ధైర్యం చెడిపోయినట్టుగా చూస్తాను. చూడండి, వచ్చిన 22వ అధ్యాయం సంఖ్యాకాండం 5వ వచనంలో, కాబట్టి అతను బేరు కుమారుడైన బిలామును పిలిపించుకున్నాడు. దేని కొరకంటే ఇతనికి ఇశ్రాయేలు ప్రజల మీద యుద్ధం చేయడానికి ధైర్యం లేదు. ధైర్యం లేక ఏదో రకంగా మరో కోణంలో దేవుని బిడ్డలను ఏం చేయాలనుకున్నాడు? చంపేయాలి, వారి నాశనాన్ని కోరుకుంటున్నాడు. ప్రియులారా, లోకంలో కూడా అపవాది దేవుని బిడ్డల మీద అనుక్షణం దాడి చేయాలని ప్రయత్నం చేస్తాడు. వాడు దాడి చేయలేడు. దాడి చేస్తాడా? దాడి చేయలేడు. ఎందుకంటే రక్షణ కవచం నీకుంది. యేసుక్రీస్తు ప్రభువుని నమ్మిన నీకు, నీ ఇంటికి దేవుని రక్షణ కవచం ఉంది కదా. యోబు విషయంలో అపవాది ఏమన్నాడు? అయ్యా, నువ్వు వాళ్ళ ఇంటి చుట్టూ ఏం చేసావు? కంచి వేసావు కాబట్టి నేనెలా వెళ్ళగలను లోనికి? చూసారా ప్రియులారా? దేవుడు రక్షణ కవచాన్ని నీ కొరకు, నీ కుటుంబం కొరకు, నీ ఇంటి చుట్టూ సిద్ధం చేశాడు. వాడు నిన్నేమీ చేయలేడు. వాడు గర్జించు సింహం లాంటి వాడే కానీ వాడు సింహం కాదు. సింహంలాగా వాడు రూపం వేసుకొని అరుస్తూ ఉంటాడు. ఆల్రెడీ సాతాను యొక్క తల కలువరి శిలువలో యేసుక్రీస్తు ప్రభు ఏం చేశాడు? చిత కొట్టేశాడు. తల చిత కొడితే చచ్చిపోతుందా లేదా? ఇప్పుడు వాడు చనిపోయాడు. వాడు మన్నేం చేయలేడు, ప్రభు నమ్మిన వారిని. కాకపోతే వాడు చనిపోయిన, పాము చనిపోయిన ఏమైద్ది? పాము కానీ ఆ బల్లి కానీ చనిపోయిన తన తోక ఏమైద్ది? తోక ఊగుతూ ఉంటుంది, కానీ అది చనిపోయింది. ఇప్పుడు ఆ తోక ఊగటాన్ని బట్టి చూసి మనం భయపడకూడదు. ఇప్పుడు సాతాను నిన్ను బెదిరించడానికి వాడు తోక ఊపుతున్నాడు. వాడు తల ఎత్తి పడగెత్తట్లా. ఎందుకు? తలను యేసయ్య కలువరి శిలువలో చిత కొట్టేశాడు. ఇక నిన్నెవరు ఏమీ చేయలేరు. దేవుడు మనకు తోడుగుండగా విరోధి ఎవడు? మనకి విరోధి మనల్ని ఏం చేయగలుగుతాడు? ప్రియులారా, పిలుచుకున్న దేవుడు నమ్మదగిన దేవుడు. బాలాకు ఇశ్రాయేలు ప్రజల్ని నాశనం చేయాలని, చంపేయాలని, ఓడించాలని
తన శక్తి చాలనందు వలన ఏమండి దేవుని సేవకుడైన బిలామును పిలిపించుకుంటున్నాడు. బిలామునికి ఆశ పెట్టి పిలిపిస్తున్నాడు. వాస్తవంగా బిలాము దేవుని సేవకుడు, బిలాము ప్రవక్త. దేవుడు చెప్పిన పనే చేయాలి, వేరొకరు చెప్పే పని చేయకూడదు. కానీ ఈ బాలాకు బిలాము దగ్గరికి బహుమానాలు పంపించాడు, డబ్బు ఆశ చూపించాడు, అధికారం ఆశ చూపించాడు, ఘనత ఆశ చూపించాడు, నిన్ను ఘనపరుస్తానని ఆశ చూపించాడు. వాస్తవంగా దేవుడు సేవకుడు డబ్బుకు లొంగకూడదు, లోక సంబంధమైన అధికారాలకు లొంగకూడదు, లోక సంబంధమైన పొగడతలకు లొంగకూడదు. ఎందుకంటే జీవం కలిగిన దేవుని యొక్క సేవకుడిని దేవుడు కనపరిచి నిన్ను ప్రత్యేకంగా సేవకుడుగా చేస్తే ఈ లోక సంబంధమైన ఘనతలన్నీ దాని ముందు ఏమాత్రం పనికిరావు. మీ గతంలో కూడా గుర్తు చేశాను, సందర్భం వచ్చింది కాబట్టి మరలా గుర్తు చేస్తూ ఉన్నాను. అమెరికాలో ఒక సేవకుడు ఉన్నాడు. ప్రపంచం మొత్తం కూడా ఆయన సువార్త చెప్పగలిగిన గొప్ప దైవజనుడు. ఆయన ఒకసారి గనక వాక్యం చేస్తే 1000 మంది మారారు. ఆయన పేరే బిల్లీ గ్రాహం. చెప్పండి. అమెరికాలో ఆయన మీటింగ్ పెట్టాడంటే ఆ రోజు అక్కడ ఉన్న ఎంటర్టైన్మెంట్ సంబంధించిన సినిమా హాళ్ళు, డ్యాన్స్ హాళ్ళు, పాటల హాళ్ళు ఆ యొక్క మరి అన్నీ కూడా మూసేపెడతాయి. అందరూ ఆయన మీటింగ్కి వెళ్తారు. వాక్యమిని 1000 మంది ఒక్క వాక్యం చెప్తే ఒక్క సభలో 5000 మందిని ప్రభు మార్చుకున్నాడు. ఎవరి ద్వారా? బిల్లీ గ్రాహం ద్వారా. అంత గొప్ప దైవజనుడు. ఆయన చెప్పే ప్రసంగాలకు ప్రజలు మార్పు చెందుతూ అమెరికాలో పాపం లేకుండా పోతున్న పరిస్థితుల్లో అమెరికా సుభిక్షంగా ఉంది. అలాంటి సమయంలో అమెరికాలో ఉన్న పెద్దలందరూ, అమెరికా ప్రెసిడెంట్లు, ఆ నాయకులు వాళ్ళందరూ కలిసి కూర్చొని ఒక మీటింగ్ వేసుకొని, అయ్యా మరి అసలు ఇంత బాగు చేస్తున్నాడు అమెరికాని, ఇంత ప్రజల్లో మార్పు చెందడం మన వల్ల కాదు, కాబట్టి ఆయన్నే ప్రెసిడెంట్గా చేస్తే బాగుంటుంది కదా, కాబట్టి అంత గొప్ప వ్యక్తిని మనం గౌరవిద్దాం, కాబట్టి అతనికి ఎలక్షన్ లేకుండా ఇనామినస్గా మనం వెళ్ళి ఏకగ్రీవంగా ఆయన్ని అమెరికా అధ్యక్షుడిగా ఎన్నుకుందామని అందరూ కలిసి ఆయన దగ్గరికి వెళ్ళారు. వెళ్ళి ఆయన అడిగారు, అయ్యా మేమందరం కలిసి ఒక నిర్ణయంతో వచ్చామయ్యా అని అన్నాడు. ఏంటండి అంటే, అయ్యా నిన్ను అమెరికా ప్రెసిడెంట్గా చేయాలనుకుంటున్నామయ్యా, ఎలక్షన్ లేదు, కేవలం నినామస్గా నిన్ను ఏకగ్రీవంగా అమెరికా అధ్యక్షుడిగా నిన్ను ఎన్నిక చేసి కూర్చోబెట్టి ఆ దేశాన్ని పరిపాలించమని కోరుకుంటున్నామయ్యా అని అన్నాడు. అమెరికా అధ్యక్షుడు అంటే ప్రపంచానికే గొప్ప దేశం. అమెరికా నెంబర్ 1 స్థానంలో ఉంది. అంటే ప్రపంచం మొత్తానికి నాయకుడిగా చేద్దాం అనుకుంటున్నారు. ఆయన అన్నాడు, మీరు ఎందుకు నా స్థాయిని తగ్గించాలని వచ్చి నన్ను అవమానిస్తున్నారా? మీరు నన్ను గణపరుస్తానికి వచ్చామనుకున్నారు, కానీ మీరు నన్ను గణపరచట్లా, నన్ను అవమానిస్తున్నారు, నా స్థాయిని తగ్గిస్తున్నారు. అనగానే వాళ్ళు ఆశ్చర్యపోయారు. ఇదేంట్రా, మనం ఏదో చేయకూడదు చేసామా, ఏదో పొరపాటు చేసామని వాళ్ళు భుజాలు తోడుకుంటూ ఒకరికొకరు చూసుకుంటున్నారు. ఆయన అన్నాడు, నేను జీవం కలిగిన దేవుడు, ఆకాశాన్ని భూమిని కలుగు చేసిన దేవుని యొక్క సేవకుడిని. దేవుడు నాకు ఆ స్థానాన్ని ఇచ్చాడు. మీరు తీసుకెళ్ళి నన్ను అమెరికా అధ్యక్షుని చేస్తున్నాడంటే అర్థమైంది, ఒక దేశానికి అధ్యక్షుని చేస్తారా నన్ను అని అన్నప్పుడు వాళ్ళకి మైండ్ పోయింది ఒకసారిగా. కదండి, దేవుని సేవకుడు అంటే అది. దేవుని సేవకుడు అంటే ఆషామాషా కాదు. కొంతమంది ఏదో భేద స్థితిలో ఉండి, కొంతమంది పిలుపు లేకుండా ఏదో ఇంటెమ్మడ తిరిగి ఇంటింటికి వచ్చి ప్రార్థన చేస్తామమ్మా అని చెప్పి ప్రార్థన చేయించుకొని మీరు ఇచ్చే 5 రూపాయలు 10 రూపాయలకు ఆశపడి, మీరు పెట్టే అన్నానికి ఆశపడి వచ్చేవాళ్ళు ఉన్నారు. వాళ్ళ పరిస్థితిని బట్టి, వాళ్ళ యొక్క దీనస్థితిని బట్టి వస్తే రావచ్చుండొచ్చు. అంత మాత్రాన వాళ్ళని మనం ఎగతాళిగా మాట్లాడకూడదు, అవమానించకూడదు, తక్కువ చేసి చూడకూడదు. కొంతమంది వాళ్ళ సొంత దేవుడు పిలుపు లేకుండా కూడా వచ్చేవాళ్ళు ఉన్నారు. కాబట్టి వాళ్ళ విషయంలో ఇలాగ జరుగుతుంది. దేవుడు పిలుచుకున్నాడంటే ఖచ్చితంగా ఆయన పోషిస్తాడా లేదా? ఆయన నమ్మదగిన వాడు. పిల్లరా, ఇప్పుడు దేవుని యొక్క ప్రవక్తగా ఉన్న బిలాము ఎంత రోషంగా ఉండాలా? ఏంట్రా ఈ డబ్బు నాకు కోసం తీసుకొచ్చారు, నా నోట్లో నుండి ఆశీర్వాదం పలికితే 1,00,000 మంది ఆశీర్వదించబడతారు, ఇది దేవుడు నాకు ఇచ్చిన వరం, నాకు డబ్బు ఎందుకు అనాల్సిన ఈ బిలాము ఏం చేస్తున్నాడంటే 4 సార్లు అండి, నేను మీకు సమయం లేదు కాబట్టి చెప్పుకుంటూ వెళ్తున్నాను, 4 సార్లు దేవుడి దగ్గర విచారణ చేస్తాను అంటాడు. చూడండి ఎక్కడెక్కడ అన్నాడో మీకు నేను మీకు గుర్తు చేయడానికి ఇష్టపడుతున్నాను. 22వ అధ్యాయం 8వ వచనంలో, 22వ అధ్యాయం 8వ వచనంలో, అతడు వారితో, ఈ రాత్రి ఇక్కడనే ఉండుడి,
యెహోవా నాకు సెలవిచ్చిన మాటను నేను తిరిగి వచ్చి మీతో చెప్పేదనని అప్పుడు మోయాబు అధికారులు బిలాము వద్ద బస చేసిరి. బిలాము దేవుడు బిలాముతో వచ్చి దేవుడు మాట్లాడడం మొదలుపెట్టాడు. ఏం బిలాము, ఎవరు వచ్చారు నీ దగ్గర ఇంటికి అని అడిగాడు. ప్రియులారా, అప్పుడన్నా మానుకోవద్దు, మానుకోలా. దేవుడు వద్దన్నాడు, ఏం చేయాలా? వద్దన్నాడు, గమ్మునున్నాడు. అయ్యా వద్దన్నాడు దేవుడు, నేను వాళ్ళు శపించలేను అని అన్నాడు. మళ్ళీ ఈ బాలాకు మళ్ళీ బహుమానాలు పంపించాడు. మళ్ళీ బహుమానాలు పంపిస్తే ఏమన్నాడు? వచ్చిన 19లో చూడండి. చూసారా, మళ్ళీ ఏమన్నాడు? మళ్ళీ ఎక్కువ బహుమానాలు పంపిస్తే మళ్ళీ ఏం చేశాడు? ఈ రాత్రి ఇక్కడే ఉండండి, నేను మళ్ళీ దేవుడిని అడుగుతాను అన్నాడు. పిల్లరా, 4వసారి 23వ అధ్యాయం 3వ వచనం, 23:3. చూసారా, ఒకవేళ యెహోవా నన్ను ఎదుర్కొని ఆయన నాకేం చేస్తాడు? కనపరిచినది నీకు నేను తెలియపరుస్తాను అంటున్నాడు. ఎవరితో సంధి చేసుకుంటున్నాడు? ఏమండి? బాలాకు రాజుతో. ఇది 3వది. 4వది కూడా మనం చూద్దాం. 15వ వచనం, 23వ అధ్యాయం 15వ వచనం, 23. దీవించమని నేను పెడితే వాళ్ళని శపించాలనుకుంటున్నావా అని దేవుడు బిలాముకు గాడిద ద్వారా బుద్ధి చెప్పాడు. నీ నోట ఆశీర్వాదాలే కానీ ఆశీర్వాదం రావాలి కానీ శాపం రాకూడదు. ఏ దేవుని సేవకుడు నోట శాపాలనేవి రానే రాకూడదు. దేవుని సేవకులను దేవుడు ఏర్పాటు చేసుకుంది శుభవార్త చెప్పడానికి. ఏం చెప్పడానికి? ఏమిటా శుభవార్త అని చూస్తే లోకాసు వార్త 2వ అధ్యాయంలో చెప్తాయి. ఇదిగో ప్రజలందరికీ కలగబోయే మహా సంతోషకరమైన శుభవర్తమానం, దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు, ఈయనే ప్రభు అయిన క్రీస్తు, ఒక రక్షకుడు మన కొరకు వచ్చాడనే శుభవార్త చెప్పడానికి దేవుడు తన దాసులైన సేవకులను ఎన్నిక చేసుకుంటాడు. సేవకుడు నోట ఏం రాకూడదు? శాపాలు రాకూడదు. దీవెనలే రావాలి, ఆశీర్వాదాలే రావాలి, దేవుని హెచ్చరికలు రావాలి. బాలాకు మాట విని బిలాము శపించడానికి సిద్ధపడ్డాడు. దేవుడు చూస్తూ ఊరుకుంటాడా? ఎదుర్కొన్నాడు. ఆయన్ని ఆలోచనను మార్చివేశాడు. బాలాకు శపించాలని చూసుకున్నాడు. బిలాము శపించడానికి ఒప్పందం కుదుర్చుకోవాలని ప్రయత్నం చేశాడు. కానీ దేవుడు ఏం చేశాడు? విడిచిపెట్టల. చూడండి, ద్వితీయోపదేశకాండం 23వ అధ్యాయంలో మనం మొదటి మూలపాఠం చదువుకున్నాం కదా. దేవుడైన యెహోవా నిన్ను ప్రేమించెను గనుక నీ దేవుడైన యెహోవా నీ నిమిత్తము ఆ శాపమును ఏం చేశాడు? ఆ శాపాన్ని. ప్రియమైన సహోదరుడా, సహోదరి, లోకంలో ఎవరైనా నిన్ను శపించాలని, నీ యొక్క కీడు కోరుకోవాలని, నీ నాశనం కోరుకోవాలని వాళ్ళు కోరుకుంటున్నారేమో, భయపడొద్దు. వారు పెట్టే శాపాలు, వారు ఏడ్చే ఏడుపులు దేవుడు నిన్ను నవ్వుగాను నీ యొక్క ఆశీర్వాదంగాను మారుస్తానంటున్నాడు. ఎందుకంటే ఆయన నిన్ను, చెప్పండి పెద్దగా, ఆయన నిన్ను ప్రేమించాడు. అంతే. ఎంతగా ప్రేమించాడంటే ప్రాణం పెట్టినందుగా ప్రేమించాడు. ఆయన ప్రాణమే పెట్టడానికి ఇష్టపడినవాడు. నిన్ను దీవించడం, నిన్ను ఆశీర్వదించడం అదెంత పని ఆయనకి? ఆయనకిష్టం నిన్ను ఆశీర్వదించాలంటే, ఆయనకిష్టం నువ్వు దీవించబడాలంటే, ఆయన బిడ్డలంటే ఆయనకి ఎంతో ఇష్టం. ఆనాడు ఇశ్రాయేలు ప్రజల్ని మేలు కోరుకున్నాడు కనుక వెంటే ఉండి ఆయన రాత్రిపూటేమో ఆ చలికాలంలో మంచులో చలి దెబ్బ తగలకుండా అగ్నిస్తంభంగా ఉన్నాడు. పగలేమో ఎండకి తన బిడ్డలు కమిలిపోకుండా, ఇబ్బంది పడకుండా, డిహైడ్రేషన్ అవ్వకుండా, అనారోగ్యపాలు అవ్వకుండా ఆయన మేఘస్తంభంగా ఉన్నాడు. బండ నుండి నీరు ఇచ్చాడు, ఆకాశం నుండి మన్నా ఇచ్చాడు. వాళ్ళ చెప్పులు అరిగిపోలేదు, వాళ్ళ అస్త్రాలు పాతగిరలేదు. ఎంత ప్రేమ కలిగిన దేవుడు! ఆలోచించండి. దేవుడు ప్రేమించాడంటే ఆ ప్రేమ ఎంత గొప్పదో. లోకంలో ఎవరు ప్రేమించలేని ప్రేమ యేసయ్య ప్రేమ. మానవుని ప్రేమ కొంతవరకే. సహాయం చేసావు కాబట్టి నేను సహాయం చేస్తాను. నువ్వు కన్నావు కాబట్టి బిడ్డలను ప్రేమిస్తున్నావు. నీ కడుపు నుండి వచ్చారు కాబట్టి ప్రేమిస్తున్నావు. అందులో కూడా భేదాలు ఉంటాయి కదా, ఉంటాయా లేవా?
యాకోబుని ప్రేమించింది, ఏశావుని ఏం చేసింది? ఏశావుని మోసం చేసింది. ఎవరు? తల్లే. పెద్ద కుమారుడు ఏశావుని ఏం చేసింది? అతని యొక్క ఆశీర్వాదాలు తీసుకొచ్చి చిన్న కుమారుడికి వచ్చేట్టు చేసింది. ముందు ఉంది చదువుకుందాం ప్రియులారా. అయినా దేవుడు నమ్మదగిన వాడు. మరొక సంగతి కూడా మీకు జ్ఞాపకం చేస్తానండి. ఆదికాండం 12వ అధ్యాయం 2వ వచనం. త్వరగా మనం ముగించుకుందాం, ముందుకు వెళ్దాం. ఆదికాండం 12వ అధ్యాయం. అమ్మా, నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేసేదను. ఎలా ఉంటాడట? నీవు ఆశీర్వాదముగా ఉందువు, నిన్ను ఆశీర్వదించిన వారిని ఆశీర్వదిస్తాను. చాలండి. నిన్నెవరైతే ఆశీర్వదిస్తారో వాళ్ళకు కూడా అంట. ఏమ్మా విన్నారా? నిన్నెవరైతే దేవుని బిడ్డవు కాబట్టి నిన్నెవరైతే ఆశీర్వదిస్తారో వాళ్ళకు కూడా ఏముంటాయి? ఆశీర్వాదాలు ఉంటాయి కదా. మరియా మరి గర్భవతి అయిన తర్వాత కొండసీమలో ఉన్న ఎలిజబెత్ దగ్గరికి వెళ్ళింది. ఎలిజబెత్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఏమన్నది? యెహోవా చేత ఆమెని అసలు సంతోషంగా దీవించింది కదా. నీవు దీవించబడు కాక అన్నది. ఒకళ్ళొకళ్ళు శుభాలు చెప్పుకున్నప్పుడు కడుపులో ఉన్న బిడ్డ బాప్తిసం ఇచ్చి యోహాను అప్పటికే 6 నెలల ముందే ఆమె గర్భంలో ఉన్నాడు. ఎవరి గర్భంలో? ఎలిజబెత్ గర్భంలో ఉండి గంతులు వేస్తున్నాడంట. ఎందుకంటే లోక రక్షకుడు మరి గర్భంలో నుండి దగ్గరకు వచ్చినప్పుడు గంతులు వేస్తున్నాడు. పిల్లరా, దేవుని బిడ్డలను ఎవరైతే ఆశీర్వదిస్తారో వాళ్ళు ఆశీర్వదించబడతారు. నిన్ను ఎవరైతే దూషిస్తారో వాళ్ళు దూషించబడతారు. కాబట్టి నువ్వేమీ వాళ్ళ గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు. అబ్రహాము దేవుడు పిలుచుకున్నాడు. ఏం చేస్తున్నాడు? పిలిచి వాగ్దానం చేస్తున్నాడు. ఈ 2వ వచనంలో వాగ్దానం చేస్తున్నాడు. నిన్ను ఈ భూమి మీద విస్తరింపజేస్తాను, నిన్ను ఆశీర్వదిస్తాను. నిన్ను ఎవరైనా దూషిస్తే వాళ్ళని దూషించబడతారు, నిన్ను దీవిస్తే వాళ్ళు కూడా దీవించబడతారు. ఎంత గొప్ప వాగ్దానం ప్రియులారా. ఈ వాగ్దానం మనందరికీ కూడా దేవుడిస్తూ ఉన్నాడు. మధ్యాహ్న సమయంలో దేవుడు నాతో అని ఏమన్నాడంటే, ఇదిగో నిన్ను ఆశీర్వదించు వారిని నీ నామమును గొప్ప చేస్తాను అబ్రహాంతో చెప్పిన దేవుడు. ఆయన బిడ్డ కొత్త నిబంధన విశ్వాసులైన యేసు ప్రభువుని నమ్మిన బిడ్డలందరినీ కూడా ఆయన ఏం చేస్తానన్నాడంటే ఆశీర్వదిస్తానంటున్నాడు. ఆశీర్వదించబడ్డానికి వారసుడికే దేవుడు నన్ను పిలుచుకున్నాడు. శపించడానికి కాదు, శాపగ్రస్తులు అవడానికి కాదు, కష్టాలు పడడానికి కాదు, నష్టాలు అనుభవించడానికి కాదు. లోకం ఏం చెప్తుందంటే, అమ్మా బాప్తిసం తీసుకుంటే లోకంలో కష్టాలు వస్తాయి. అప్పుడే చిన్నపిల్లలకు బాప్తిసం ఎందుకు? వాళ్ళు లోకంలో చాలా చూడాలి. ఏం చూడాలి? సినిమాలు చూడాలి, డాన్సులు వేయాలి, చిందులు వేయాలి, లోకంలో పాపం మాటలు మాట్లాడాలి, తగాదలు ఆడాలి. చూడాలని కోరుకుంటారా తల్లిదండ్రులు ఎవరైనా? చెప్పండి. చాలా చూడాలంటే ఏం చూడాలి? లోకంలో ఏముంది? నేత్రాశ, శరీరాశ, జీవటం చూడాల్సింది యవన పిల్లలు. ఇదేనా నువ్వు చూడాలని? అప్పుడే చిన్నపిల్లలకి బాప్తిసం ఎందుకు? వాళ్ళు ఇంకా చాలా చూడాలి. ఏమి చూడాలి? పాపం చూడాలా? పాపం చేయాలా? ఇది బైబిల్కి వ్యతిరేకమైన మాట సోదరుడా. ఎవరు కూడా పొరపాటున ఈ మాట అనబాకండి. వాళ్ళు చిన్నపిల్లలు అనుకో, వాళ్ళ గురించి ప్రార్థన చేయండి, వాళ్ళకి దేవుని మాటలు చెప్పండి. అమ్మా మంచిది, నువ్వు ప్రభువుని యవ్వన కాలంలో నమ్ముకున్నావు, ఖచ్చితంగా యవ్వన కాలంలో నా కాడి మోయట సులువు అంటున్నాడు. ఆయన కష్టం అంటలా, సులువు అంటున్నాడు. లోకమేమో కష్టం అంటుంది, దేవుడేమో సులువు అంటున్నాడు. ఇప్పుడు దేవుడి మాట విందామా, లోకం మాట విందామా? మరి దేవుని మాట విన్నప్పుడు మరి పిల్లల్ని ఎందుకు బాప్తిసాన్ని సిద్ధం చేయట్లా? ఈ పిల్లలు ఎదిగారు కదా, మంచి ఇచ్చాడు తెలుసు కదా, జ్ఞానం తెలుసు కదా, ఎందుకు ఇంకా మీరు ఆలస్యం చేస్తున్నారు? ఈ రాత్రి ప్రభు ఈ సమయంలోనే ఆయన రాకడొస్తే నువ్వు మాత్రమే ఎత్తబడతావు, నీ పిల్లలు నీ భర్త ఆడుంటారు, విడబడతారు. విడబడడం అంటే ఆరని అగ్ని, అక్కడ అల్లాడుతూ ఉంటారు, అక్కడ ఏడుపులు పళ్ళు కరుక్కోటాలు ఉంటాయి. అక్కడ నీ కుమారుడు, నీ కుమార్తె, నీ భర్త ఉండడు. నీకు ఇష్టమా? పెద్ద పెద్ద గొప్ప ప్రపంచ దైవజనులు అందరూ కూడా యవ్వన కాలంలోనే వాడు రక్షించబడ్డారు. యవ్వన కాలంలో ప్రభువుని నమ్మడం ఆశీర్వాదకరం. ఎందుకో తెలుసా?
వాళ్ళ జీవితంలో వాళ్ళు తెచ్చుకోబోయే శాపాలన్నీ ఆ రోజుతో ఆగిపోతాయి. శాపాన్ని దేవుడు ఏం చేస్తాడు? ఆశీర్వాదంగా మారుస్తాడు. మార్చాలంటే ఏం చేయాలా? నువ్వు ప్రభు బిడ్డవై, ఆయన ప్రేమించిన బిడ్డవై ఉండాలా, ఆయన బిడ్డవై ఉండాలా. ఇశ్రాయేలు ప్రజలు ఆయన ప్రజలు కాబట్టి, ఆయన పిలుచుకున్న వాళ్ళు కాబట్టి ఆయన ఏం చేశాడు? ఆయన ప్రేమించి వాళ్ళ మీద వచ్చే శాపాన్ని ఆశీర్వాదంగా మార్చాడు. మరి నీ బిడ్డలని ప్రేమిస్తున్నావా? నువ్వు నిజంగా ప్రేమించావంటే నువ్వేం చేయాలా? బిడ్డల్ని దేవుని భయములో వాక్యం ద్వారా పెంచి ప్రభు బిడ్డలుగా త్వరగా ఎప్పుడెప్పుడు నా కుమారుడు నా కుమార్తె ప్రభువుని అంగీకరించి దేవుని బిడ్డలుగా ఉంటాడనే ఆ భయం నీలో ఉండాలి. నీకు ఎట్లా నిద్ర పడుతుంది? పిల్లలు ఇంకా రక్షించబడకుండా ఉంటే నీకు ఎలా నిద్ర పట్టింది? భయం వేయట్లేదా? ప్రభు వస్తే ఎక్కడుంటావు? నువ్వు రక్షించబడ్డావు, ప్రభువుని నమ్మే ఆరాధన చేస్తున్నావు, నువ్వు సేఫ్గా ఉన్నావు. మరి రక్షించబడిన వారు ఎక్కడుంటారు? ఆలోచన చేశారా ప్రియులారా? కాబట్టి ఇదే మిక్కిలి అనుకూల సమయం, ఇదే రక్షణ దినం. ఇంతకు మించి మరొక రోజు మంది కాదు. గడిచిపోయిన రోజుల నుంచి ఒక్క నిమిషం కూడా మళ్ళీ మనం వెనక్కి తీసుకురాలేం. రేపు అనేది మనకి తెలియదు. నేడు 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 బైబిల్ ఎప్పుడూ కూడా నేడు అనే చెప్తుంది. నేడు అనే సమయం ఉండగానే నువ్వేం చేయాలా? యేసు ప్రభువుని నమ్ముకోవాలా. ఆయన ప్రేమించాడు కాబట్టే, ఆయన పిలిచాడు కాబట్టే, ఆయన మాట విన్నాడు కాబట్టే అబ్రహాముని నీ మీదకి వచ్చే శాపాలను ఆశీర్వాదంగా మారుస్తానంటున్నాడు. అందరికి చెప్పాడా? మరి నీకెలా వచ్చినాయి అంటే యేసు ప్రభువును నమ్మావు కాబట్టి, యేసు ప్రభువును రక్షకుడు అంగీకరించావు కాబట్టి, మారు మనసు రక్షణ పొందావు కాబట్టి ఆయన ప్రేమించావు, ఆయన నిన్ను ప్రేమించాడు. ఇప్పుడు నువ్వు ఆయన బిడ్డవు కాబట్టి నీ మీదకి వచ్చే శాపాన్ని ఆశీర్వాదంగా మారుస్తాడు, నిన్ను దీవిస్తాడు. ఈ దీవెనలు నీ బిడ్డలకు వద్దా? లోకంలో వచ్చే ఆ యొక్క శాపాలు నీ బిడ్డలకు ఆశీర్వాదాలుగా మారాలని ఆశ లేదా? లోకము పాపం అంటకుండా పరిశుద్ధపరచడానికి ప్రభు సహాయం పరిశుద్ధాత్మ దేవుడు తన హృదయంలో ఉండి వాళ్ళని కాపాడాలనే ఆశ నీలో లేదా? ఆలోచన చేయండి ప్రియులారా. దేవుని బిడ్డలు అవ్వడానికి మనం ఏం చేయాలి? ఆహర్నిశలు ప్రయత్నం చేయాలి. మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్త ప్రకటించాలి. మరి మన ఇంట్లోనే ముందు ప్రకటించుకోకపోతే ఎవరికో వెళ్ళి సువార్త ఎందుకు? మన ఇంట్లోనే ఇంకా నమ్మని వారు ఉన్నారు. వాళ్ళ పట్ల మన బాధ్యత ఏంటి? వాళ్ళ పట్ల మన ఆలోచన ఏంది? నువ్వు ప్రేమించేవనడానికి రుజువు నీ బిడ్డ రక్షించబడ్డానికి నీవు చేసే ప్రయత్నం. యేసయ్య ప్రేమించాడంటానికి రుజువు ఆయన ప్రాణం పెట్టాడు. అది ఆయన ప్రేమ. మన ఆలోచనలు మారాలి. యవ్వన బిడ్డలు బాప్తిసం తీసుకుంటున్నారని ఎవరైనా తెలిస్తే మీరు వెంటనే ప్రార్థన చేయడం ప్రారంభించండి. ప్రభువుకు అప్పగించండి. ప్రభు సహాయం చేస్తాడు. ఎవరిని అడ్డగించకండి. సొంత మాటలు లోక మాటలు చెప్పకండి. బాప్తిసం తీసుకుంటే కష్టాలు వస్తాయి, ఇబ్బందులు వస్తాయి అంటే అంతకుముందు రావా? బాప్తిసం తీసుకున్న వాళ్ళు ఎవరికి రోగాలు లేవా? హాస్పిటల్ లేరా? బాప్తిసం తీసుకున్న వాళ్ళు లోకంలో ఇబ్బంది పడతలేదా? మరి ఎందుకని వీళ్ళొక్కళ్ళకి ఆ మాట చెప్తారు? భారతదేశంలో క్రైస్తవులు మహా అయితే లెక్క ప్రకారం 2% ఉన్నారు. మిగతా పర్సెంట్ 89, 98% అని అందరూ మరి లోకస్తులే కదా. వాళ్ళ కష్టాలు లేవా? ఈరోజు ఎవరిని పట్టుకున్నా కానీ, ఎవరిని అడిగినా కానీ బాధలు కష్టాలు చెప్పుకుంటున్న దినాల్లో మనం ఉన్నాం సోదరుడా సోదరి. కనుక దేవుని బిడ్డలు బాధలని, కష్టాలని, ఇబ్బందులను ఏం చేస్తాడు? దేవుడు మార్చి వేస్తాడు. ఎప్పుడు దేవుని బిడ్డలైతే. నన్ను ఎందరు అంగీకరిస్తారో చెప్పండి పెద్దగా, వారు నావారు అవుతారు అంటున్నాడు. ఆయన అంగీకరించడం అంటే మారు మనసు రక్షణ బాప్తిసం పొందటి వాళ్ళు ఆయన బిడ్డలు. కాబట్టి ప్రియులారా రండి, మరొకటి మీకు జ్ఞాపకం చేస్తాను. ఆదికాండం 26వ అధ్యాయంలోకి వెళ్దాం. ఆదికాండం 26వ అధ్యాయం వచ్చిన 1 నుండి మనకు ఒక ఆయన కనపడతాడు. అబ్రహాం చూసాం కదా, ఆయన కొడుకు ఇస్సాకు తెలుసు కదా మీ అందరికీ. ఆయన కొడుకు ఇస్సాకు చూడండి. ఏం చేస్తాడట? నేను నీకు తోడై ఉండి నిన్ను ఆశీర్వదిస్తాను అని అంటున్నాడు. ఎవరిని?
అబ్రహాముకు చెప్పాడు, వాళ్ళ కుమారుడు కూడా ఏం చెబుతున్నాడు, నేను నీకు తోడైన నిన్ను. ఎందుకు? ఇస్సాకు దేవుని కుమారుడు, ఇస్సాకు దేవుణ్ణి నమ్మినవాడు, భక్తి కలిగిన వాడు. అవునంటారా కాదంటారా? ఏమ్మా, ఇస్సాకు సాయంత్రం వేళ పొలంలోకి వెళ్ళి ఏం చేస్తాడు? ప్రతిరోజు ప్రార్థన చేస్తాడా లేదా? ఇస్సాకుకు పెళ్లి చేయమని చెప్పి అబ్రహాము తన పనివాడైన ఎలియాజర్ను తన ఊరికి పంపించిన తర్వాత అక్కడ నుంచి పెళ్లి కుమార్తెను తీసుకుని వస్తూ ఉంటాడు ఒంట్ల మీద. ఆ టైంలో ఇస్సాకు ఆమెకి ఎలా కనపడతాడో తెలుసా? పొలంలో ప్రార్థన చేస్తూ ఉంటే చూసింది. దూరం నుండి చూసి ఎవరని అడిగితే ఇదిగో ఆయనే నీ యజమానుడు అని చెప్పినప్పుడు ఆమె ఆయన చూసి వెంటనే ఆ ఒంటె దిగి ముసుకేసుకొని తన కాబోయే భర్తను గౌరవించింది. దేని బట్టి అంటే ఆమె కనపడతాం, ఆమె పెళ్లి చూపులే ఎక్కడున్నాయి? ఆయన ప్రార్థనాపరుడుగా పరిచయం అయ్యాడు, ఆయన దేవుని బిడ్డగా పరిచయం అయ్యాడు, ఆయన ప్రభువును నమ్మినవాడుగా పరిచయం అయ్యాడు. ఎంత చక్కనండి సోదరుడా సోదరి. దేవుని బిడ్డలు ఎట్టి పరిస్థితుల్లో కూడా అన్యులతో వీయం అందకూడదు. అన్యులతో వీయం అందిన వారు ఎంతో నరకయాతన పడుతున్నారు. ప్రభువుని నమ్మాలి. మన పిల్లలు, ఆడపిల్లలైనా మగపిల్లలైనా నమ్మిన వారినే చేసుకోవాలి. వారి జీవితం సుఖమయంగా ఉంటుంది. ఆ కుటుంబంలో దేవుడు ఉంటాడు. ఇద్దరు నమ్మిన వారి మధ్య పైన దేవుడుండి వారికి సహాయం చేస్తాడు. కానీ వివాహాల విషయంలో ఎట్టి పరిస్థితుల్లో పొరపాటు చేయకండి. ప్రభువుని నమ్మేటట్టు మీ బిడ్డలను ప్రోత్సహించండి. ప్రభువుని నమ్మిన వారినే చేయండి. డబ్బును చూసో, రంగును చూసో, ఉద్యోగం చూసో, కారులు చూసో ఆశపడబాకండి. అవన్నీ ఉండి వాడు మోసగాడయి కొడతా ఉంటే, తిడతా ఉంటే బిడ్డ అక్కడ ఉండగలిగిద్దా? ఎంత నరకం, జీవితం అంతా నరకయాతన అనుభవిస్తుంది. కొద్దిగలోనే నమ్మకంగా వాడిని చేసుకుంటే జీవితం సంతోషమయంగా ఉండాలంటే ఆస్తులు అంతస్తులు కాదు, మానవుని యొక్క జీవితం హృదయం మంచిదై ఉండాలి, గుణం మంచిదై ఉండాలి. గుణం లేని వాడికి అన్నీ ఉన్నాయనిస్తే వాడు ఏం చేస్తాడు? నరకయాతన చేస్తాడు, నరకపాలు చేస్తాడు పిల్లల్ని. జాగ్రత్త. ఇస్సాకు యొక్క భక్తిని బట్టి ఆమె తన యజమానుడికి నమస్కారం చేస్తూ ఉంది. ఇస్సాకు భక్తిపరుడు. అయితే నేను ఇక్కడ గమనించాల్సిన ఒక విషయం బాగా గుర్తుపెట్టుకోండి. ముగ్గురిని గుర్తు చేస్తాను. ముగ్గురు వాళ్ళ జీవితంలో దేవుని పనుల్లో వాళ్ళు ఎలా ప్రత్యేకించబడ్డా వాళ్ళు చూద్దాం. అబ్రహాం ఏమో దేవుని విషయంలో బలిపీఠాలు కట్టేవాడు. అబ్రహాం ఏం చేస్తాడు? బలిపీఠాలు కడతాడు. మనకి ఆదికాండంలో 3 చోట్ల బలిపీఠం కట్టినట్టుగా మనకు అనిపించింది. బలిపీఠం దేని గుర్తుగా ఉంది? ప్రార్థనకి. పెద్దగా చెప్పండి వచ్చిన వాళ్ళు, నేను సంతోషిస్తా. బలిపీఠం అంటే, బలి అంటే ప్రార్థనకి గుర్తుగా ఉంది. ఇస్సాకు ఏం చేస్తాడు? ఇస్సాకు బావులు తవ్వించటం. బావిలో ఏముంటాయి? నీరంటే వాక్యానికి సాదృశ్యం కలిగిన వాడు. తండ్రి ప్రార్థనాపరుడు, కుమారుడు వాక్యవరం కలిగినవాడు కదా. రండి చూడండి, ఇస్సాకు ఏం చేస్తా ఉన్నాడంటే వచ్చిన 26వ అధ్యాయం ఆదికాండం 8. అప్పుడు తన తండ్రి అయిన అబ్రహాము దినాల్లో తవ్విన నీళ్ల బావులను ఇస్సాకు తిరిగి తవ్వించెను. ఎలాగ అబ్రహాము మృతి చెందిన తర్వాత ఫిలిస్తీన్లు వాటిని ఏం చేశారట? పూర్తి చేశారు. ఆ బావులన్నింటినీ మళ్ళీ ఇస్సాకు ఏం చేస్తున్నాడు? తెరిపిస్తూ ఉన్నప్పుడు అక్కడున్న గెరారు లోయ వాళ్ళు ఏం చేస్తున్నారంటే వాటిని వాళ్ళు స్వాధీనపరుచుకుంటున్నారు, గొడవ పడుతున్నారు. ఈయన వెళ్ళి బావి తోవడం, నీళ్లు పడడం, వాళ్ళు వచ్చి మళ్ళీ ఇది మా స్థలం, ఈ బావి మాది అంటున్నారు. చూడండి, వచ్చిన 20లో మాట చూస్తాం. అప్పుడు గెరారు కాపరులు ఇస్సాకు కాపరులతో జగడమాడి ఈ నీరు మాదే అని చెప్పిరు కనుక వారు తమతో కలహించినందున అతడు ఆ బావికి ఏసేకు అంటే అర్థం ఏమండి? జగడము అని అర్థం. వెళ్ళి బావి తవ్వించి నీళ్ళు వస్తే వాళ్ళు వచ్చి ఈ బావి మాది అని గొడవ పెట్టుకున్నారు లేదా? ఇక్కడ మీకు ఒక ఆత్మీయ అర్థం చెప్తాను. బావిలో ఏముంటాయి? నీరంటే వాక్యం. వాక్యం ఎక్కడైతే ప్రకటించబడుతుందో అక్కడ లోకం ఏం చేస్తుంది? వ్యతిరేకిస్తుంది. లోకంలో వాక్యమిని అంగీకరించే వాళ్ళు తక్కువ, వ్యతిరేకించే వాళ్ళు ఎక్కువ. మీరు గమనించండి.
ఎక్కడైనా సరే పౌలు మన అపోస్తుల కార్యాల గ్రంథంలో మనం ఉన్నాం, ఏది బైబిల్ స్టడీలో. పౌలు ప్రకటించిన ప్రతి చోట కూడా వ్యతిరేకతలు వస్తూ ఉన్నాయి. పౌల్ని అవమానించారు, రాళ్లతో కొట్టారు, బెత్తాలతో కొట్టారు, జైల్లో వేశారు. కానీ ప్రతి ప్రసంగంలో ఎవరో ఒకరు నమ్ముతున్నారా లేదా? 17 అధ్యాయంలో 5 ప్రసంగాలు చూసాం, రక్షించబడ్డారు. 18 అధ్యాయంలో చూసాం, రక్షించబడ్డారు. ఈ విధంగా పౌలు చెప్పుకుంటూ వెళ్తున్న వాక్యం ఎక్కడైతే వినిపించబడుతుందో అక్కడ నమ్మేవాళ్ళు తక్కువ, వ్యతిరేకించే వాళ్ళు ఎక్కువ, అవమానించే వాళ్ళు ఎక్కువ. ఇక్కడ గెరార్లో బావితో అయితే నీళ్ళు వస్తే వాళ్ళు వచ్చి ఏం చేస్తున్నారట, ఈ బావి మాది అని అన్నాడు. దానికి ఈ ఏమన్నాడు, ఏసేకు అని పేరు. ఏసేకు అంటే జగము, జగడములు అంటే ఇది గోడ, ఇది తగాదలకు సంబంధించింది, జగడాలకు సంబంధించి అన్నాడు. ఆ తర్వాత మళ్ళీ మరి ఒక బావి అయినప్పుడు దానికోసం కూడా ఏం చేశారట, దానికోసం కూడా తగాదాడుతున్నారట. ఆ వాక్యం కూడా వద్దని కదా. దానికి ఏం పేరు పెట్టాడు, సిత్నా అని పెట్టాడు. అంటే విరోధము అని అర్థం. జగడాలు, విరోధము, గొడవలు. దేవుని వాక్యాన్ని నేడు భారతదేశంలో ప్రకటిస్తుంటే మత మార్పిడి అని పేరు పెట్టి దేవుని ప్రజలను, సేవకులను హింసిస్తున్నారండి. క్రైస్తవ్యం అనేది మతమే కాదు అసలు. మానవుడు దాన్ని మతంగా పెట్టుకొని కొంతమంది కొన్ని వర్గాలు ఏళ్తనే కానీ యథార్థంగా ఎక్కడా బైబిల్ గ్రంథంలో క్రైస్తవ మతం అని బైబిల్లో ఎక్కడా లేదు. ఎవరైనా ఉంటే చూపించండి, నేను వెంటనే మతం తీసుకుంటా. బైబిల్లో ఎక్కడా క్రైస్తవ మతం అని లేదు. బైబిల్లో 3 సార్లు క్రైస్తవుల గురించి సంభాషించారు. ఏమన్నారు, అంతియోకోలో మొట్టమొదట శిష్యులు క్రైస్తవులు అనబడిరి అని అన్నారు. దేవుని బిడ్డలని క్రీస్తుని అనుసరించారు కాబట్టి, ఆ మార్గంలో వెళ్ళారు కాబట్టి, ఆ మార్గాన్ని వెళ్ళే వాళ్ళని చేశారు క్రైస్తవులు అన్నారు. ఈ మార్గమున వెళ్ళేవాడు అని ఉంది. అంటే యేసుక్రీస్తు మార్గంలో వెళ్ళేవాళ్ళు ఎవరు? క్రైస్తవులు. అంటే యేసుక్రీస్తును నమ్మిన వాళ్ళు. ఇప్పుడు మతంలో ఉన్నట్ట, మార్గంలో ఉన్నట్ట? మనం మార్గంలో ఉన్నాం, మతంలో కాదు. మతం మనిషిని ఛాందస్యవాదానికి గురి చేసిద్ది. మతం మనిషిని మూర్ఖుడిగా చేసిద్ది. మతం మనిషిని అమాయకత్వంగా ప్రవర్తించేటట్టు చేసిద్ది. మతం మనిషిని ద్వేషించిద్ది. మతం మనిషిని కుల వ్యవస్థను, మత వ్యవస్థను క్రియేట్ చేసుకొని మానవత్వాన్ని కోల్పోయేటట్టు చేసిద్ది. ఈ మతం మనకు అవసరమా? ఈ మతం మనకు వద్దునే వద్దు. యేసు ప్రభు మతాన్ని స్థాపించడానికి రాలా. ఆనాడు యేసు ప్రభు ఉన్న దినాల్లో యోధా మతంలో ఎన్ని రకాల గొడవలు కదా, రోమా చక్రవర్తుల ద్వారా వారు ఎన్ని కష్టాలు అనిపిస్తున్నారో. యూదులు సొంత ప్రజలే. యేసుక్రీస్తు ప్రభు ఎక్కడ పుట్టాడు అంటే యోధా గోత్రంలో పుట్టినవాడు ఆయన. యోధా కొదమసింహం ఆయన, యోధా గోత్రపు కొదమసింహంగా పుట్టాడు. ప్రియులారా, ఆ ప్రభువుని ఆయన ఉన్న సమయంలో వాళ్ళు మతం పేరట, యూదా మతం పేరట ప్రజలను ఏం చేస్తున్నారంటే భయంకరమైన మోయలేని భారాలు మోపుతున్నారు. చర్చిల్లో ప్రజలను భయంకరమైన ఆచారాలు పెట్టి ఇబ్బందులు పెడుతున్నారు. యేసు ప్రభు ఏం చేశారంటే మొట్టమొదట ఆయన ఏదైతే యూదా గోత్రంలో పుట్టాడో ఆ యూదులు మతాన్నే, తన సొంత మతాన్ని ఏం చేస్తాడు యేసు ప్రభు? వ్యతిరేకించాడు. యూదా మతాన్ని వ్యతిరేకించాడు. యూదా మతంలో ఉన్న ఆచారాలను వ్యతిరేకించాడు. యూదా మతాల్లో ప్రజలను వాళ్ళు తప్పుదారి పట్టించే సిద్ధాంతాలను వ్యతిరేకించాడు. అందుకే వాళ్ళు తట్టుకోలేకే ఆయన్ని యూదులే ఏం చేశారు? సిలువ వేయండి, సిలువ వేయండి, సిలువ వేయండి చెప్పింది ఎవరు? సొంత ప్రజలే, యూదులే. ప్రియులారా, ఇస్సాకు దేవుని పనిలో, దేవుని వాక్యాన్ని చూస్తే, వాక్యం ఈరోజు భారతదేశంలో మాత్రమే లేదు, అన్ని చోట్ల వాక్యం అంటే కష్టంగా ఉంటుంది. వాక్యం వినాలంటే ఇబ్బందిగా ఉన్నవాళ్ళు ఉన్నారు, వినేవాళ్ళు కొద్ది మందిగా ఉన్నారు. దేవుడు వాళ్ళని ఆశీర్వదించిన గాక. అంటే వాళ్ళని వద్దా, వాళ్ళని కూడా ఆశీర్వదించాలి. వాళ్ళు కూడా ప్రభువు నమ్మాలని దేవుడు కోరుకున్నాడు. దేవుడు లోకానంతటిని ప్రేమించాడు, ఒక్కరిని కాదు, భారతదేశాన్ని కాదు, ఇశ్రాయేల్ దేశమని కాదు. దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడు, లోకం మొత్తాన్ని ప్రేమించిన వాడు ఆయన. ఈ విధంగా ఇస్సాకు వెళ్ళిన కాడల్లా గొడవలు పడుతున్నాయి. ఇప్పుడు ఏమొస్తున్నాయి? ఇస్సాకుకి కష్టంగా ఉంటుంది. ఆ రోజుల్లో బావి తీయడం ఆషామాషా కాదు. బావి తోవడం అంటే ఇప్పుడులాగా చక్కగా మిషన్లతో లేపేస్తున్నారు. అప్పుడు అట్లా కాదు. అవి కొండల్లో, లేదంటే గుట్టల్లో బావులు తోవడం అంటే చాలా కష్టంతో కూడిన పని. ఇప్పుడు కూడా మన ఏరియాల్లో, మన పొలాల్లో మీరు చూస్తే రాతి పొలాల్లో బావులు వేసుకుంటారు, బోరు బావులు. 10 బావిలు వేస్తే ఒక బావికి కానీ నీళ్లు పట్టల.
ఆ బోర్బావులు వదిలేసి వెళ్ళిపోతుంటే దాంట్లో పిల్లలు పడి చాలా మంది చనిపోతుంటే వాళ్ళు జాగ్రత్తగా తీస్తూ ఉంటారు, టీవీలో చూస్తుంటారు కదా. ఈ దినాల్లో అదే పరిస్థితి ఉంది. మరి నీళ్లు అన్ని చోట్ల పడవు, కానీ ఇస్సాకు బావి తవ్వించి నీళ్లు వచ్చిన తర్వాత వాళ్ళు ఏం చేస్తున్నారు, వచ్చి ఇది మాది, ఇది మాది, ఇది మాది. ఈరోజు మందిరాల్లో కూడా ఇదే గొడవ, ఈ మందిరం మాది, ఈ స్థలం మాది. సోదరుడా సోదరి, ఆలోచన చేయండి. ఇస్సాకు ఇప్పుడు ఎంత కష్టపడతా ఉంటాడు, తవ్విన కాలాల్లో వచ్చి ఇబ్బంది పెడతా ఉన్నాడు. ఇప్పుడు ఏం చేశాడంటే ఇస్సాకు బయలుదేరి వెళ్ళిపోయాడు. 22లో కూడా అతడు అక్కడ నుండి వెళ్ళి మరి ఒక బావి తవ్వించను, దాని విషయమై వారు జగడమాడలేదు. ఇంకో చోటకి వెళ్ళిపోయాడు. ఇక వెళ్ళిపోయాడు. 22 వచ్చినంలో ఇప్పుడు ఇంకో బావి తవ్వించాడు. ఇక దూడాలు ఆగిపోయినాయి, పక్కకి వెళ్ళిపోయాడు. ఇప్పుడు వాళ్ళ కష్టం వచ్చిందండి. ఇప్పుడు ఏమైంది, వాళ్ళ కష్టం వచ్చింది. చూడండి 26వ వచనం. అంతటా అబీమెలెకు అతడి స్నేహితుడైన గెరారు నుండి అతని యొద్దకు వచ్చి, ఇస్సాకు మీరు నా మీద పగబట్టి మీ యొద్ద నుండి నన్ను పంపివేసిన తరువాత ఎందు నిమిత్తం నా యొద్దకు వచ్చి ఉన్నారని వారిని అడిగి వచ్చారండి. వినాలి జాగ్రత్తగా. ఇప్పుడు శత్రువులైన వారు ఏం చేశారు, ఇస్సాకును బాధ పెట్టిన వాళ్ళు, బాయిలు మాయని లాక్కున్న వాళ్ళు, ఇప్పుడు వాళ్ళు వచ్చారు. ఇస్సాకు అడుగుతున్నాడు, ఏందయ్యా మీరు తీసుకున్న బావులు చాలేదా, అన్ని తీసేసుకున్నారు కదా, ఇంకా ఏముందని వచ్చారని చెప్పి అడుగుతున్నాడు. అప్పుడు ఏం చెప్తున్నారు, వారు నిశ్చయముగా యెహోవా నీకు తోడై ఉండట చూచితిమి గనుక మనకు అనగా మాకును నీకును మధ్యన ఒక ప్రమాణం ఉండవలనని మేము నిన్ను ముట్టకుండా మేలే తప్ప మరేమి చేయుక నిన్ను సమాధానము పంపివేసితిమి గనుక నీవు మాకు కీడు చేయకున్నట్లు నీతో నిబంధన చేసుకుందామని అనుకుంటిమి. ఇప్పుడు నీవు యెహోవా ఆశీర్వాదము పొందినా దేవుని చేత ఆశీర్వదించబడ్డావయ్యా, కాబట్టి నువ్వేం చెయ్యి, మమ్మల్ని కూడా ఆశీర్వదించు. మీ దేవుడు నిజమైన దేవుడు. ఎవరు చెప్తున్నారు, గెరారీయులు చెప్తున్నారు. గెరార ప్రాంత వాసులు వచ్చి చెప్తున్నారు. ఏమండి, సైనాధిపతులు వచ్చారు, నాయకులు వచ్చారు కదా. వచ్చిన 26లో సైనాధిపతి అయిన పికోలును గెరారు నుండి అతని యొద్దకు వచ్చారు. నీవు యెహోవా సేవకుడు అని, నీవు ఆశీర్వదించబడిన వాడు అని, నీవు దీవించబడిన వాడు అని మేము ఎరుగుదు అన్నాడు. చూడండి వచ్చిన తర్వాత 26లో, నీవు యెహోవా ఆశీర్వాదం పొందినవాడు. అతడు వారికి విందు చేయగా వారు అన్నపాలను పుచ్చుకొని తెల్లవారేప్పుడు లేచి ఒకరితో ఒకడు ప్రమాణం చేసుకున్న తర్వాత ఇస్సాకు వారిని సాగనంపుగా అతని సమాధానంగా వెళ్ళిరి. చూసారా, దేవుడు ఆశీర్వదించిన వారిని మనం ఏం చేయాలా, వాళ్ళని ఆశీర్వదించాలా, వాళ్ళ దగ్గర నుంచి ఆశీర్వాదాలు తీసుకోవాలా. వారి నుండి ఏం రాకూడదు, శాపాలు రాకూడదు. జాగ్రత్త. దేవుని బిడ్డలను ఇబ్బంది పెడితే, దేవవాక్యాన్ని ఇబ్బంది పెడితే, మందిరాన్ని ఇబ్బంది పెడితే చివరికి ఏదో ఒక రోజు ఖచ్చితంగా నువ్వు మారి రావాల్సిందే తప్ప మనకి దేవుడే దిక్కు. లోకంలో ఇంకెవ్వరూ అవసరం లేదు. ఎప్పటికైనా వచ్చినా వెళ్తే ఏమని అనుకుంటారేమో, నేను ఇంతకుముందు వీళ్ళని బాధ పెట్టాను, దేవుని బిడ్డలను బాధ పెట్టాను, సంఘాన్ని బాధ పెట్టాను, మందిరాన్ని ఇబ్బంది పెట్టాను అని నువ్వు ఆగుతున్నావేమో. దేవుడు ఏం గుర్తుపెట్టుకోడు. దేవుడు నువ్వు రావాలనే కోరుకుంటాడు. దేవుడు నిన్నే ప్రేమిస్తున్నాడు. నీ కొరకే దినమెల్లా ఆయన ఏం చేస్తున్నాడు, ఆయన చేతులు చాచి పిలుస్తూ ఉన్నాడు ప్రియులారా. కాబట్టి ఆయన నా వద్దకు వచ్చి వారిని నేను ఎంత మాత్రము త్రోసివేయను అంటున్నాడు. ఇప్పుడు ఇస్సాకుని బాధ పెట్టిన వాళ్ళు ఏం చేశారు, ఆశీర్వాదం పచ్చిపడ్డవాడు అయ్యా, యెహోవా చేత ఆశీర్వాదం పొందినవాడు అని మేము తెలుసుకున్నాము అని వచ్చి వారు సమాధానపరుచుకొని వాళ్ళు వెళ్ళిన పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. మూడో వ్యక్తిని కూడా నేను త్వరగా చెప్పి 5 నిమిషాలు నా ముందుంది, నేను ముగిస్తానండి. ఆ తర్వాత వచ్చిన 27వ అధ్యాయం 9వ వచనం, 27:9 పక్కనే. వచ్చిన 13, ఆయనను అతని తల్లి, నా కుమారుడా ఆ శాపం నా మీదకు వచ్చును గాక. ఎవరంటే రెబ్కా, ఇస్సాకు యొక్క భార్య అని రెబ్కా. ఆమెకి కమల పిల్లలు పుట్టారు. ఎవరెవరు, యాకోబు, ఏశావు.
ఇప్పుడు ప్రథమ కుమారుడు ఏశావు కాబట్టి అతడు ఆశీర్వదించబడిన వాడు. అతనిలో ప్రత్యేకత ఏంటంటే నాజీరు చేయబడ్డ అతనులో ఏముందనంటే జ్యేష్ఠత్వం. మొదటి కుమారుడు కాబట్టి జ్యేష్ఠుడు అంటే పెద్దవాడు లేకపోతే మొదటివాడు అని అర్థం. జ్యేష్ఠత్వం హక్కు గురించి గతంలో కూడా మీకు చెప్పాను. ఇప్పుడు కూడా మన మధ్యలో చాలామంది దీన్ని ఆచరిస్తూ ఉంటారు. పెద్దవాడికి కనీసం ఒక బెత్తన్నా ఒక మోరైనా ఎక్కువ అనేది ఇస్తారు. ఇది ఫార్మాలిటీ. ఇది బైబిల్ గ్రంథంలో కూడా ఉంది ఆ దినాల్లో. ఇప్పుడు అవసరం లేదనుకోండి. ఇప్పుడు అందరూ సమానమే. యేసుక్రీస్తునాథుడు అందరూ సమానమే. ఇప్పుడు పెద్దవాళ్ళు అని చెప్పేసి మీరు సగం ఆస్తి వాళ్ళకి ఇవ్వాల్సిన అవసరం లేదు. ఆ దినాల్లో జరిగింది. అది పాత నిబంధనలో జరిగింది. కొత్త నిబంధనలు యేసుప్రభు అన్నింటినీ కొట్టేశాడు. ఇప్పుడు జ్యేష్ఠత్వం ఏం లేదు, ఏమి లేదు. అందరూ సమానమే. పాపులని లేదు, పరిశుద్ధి లేదు. అందరూ దేవుని బిడ్డలే. అయితే ఆయన పిలిచిన వారు ఆయన బిడ్డలు, ఎందరు అంగీకరిస్తే ఆయన బిడ్డలు. ఇప్పుడు ఏశావు జ్యేష్ఠుడు, జ్యేష్ఠత్వ హక్కు ఉంది. జ్యేష్ఠత్వ హక్కు అంటే అర్థం ఏంటంటే ఇప్పుడంటే ఏదో మనం మోరాజాన ఇస్తున్నాం, కానీ ఆ దినాల్లో జ్యేష్ఠుడు అంటే ఎంత ఆస్తి ఉంటే అంత ఆస్తిలో సగం పెద్ద కొడుకు ఇవ్వాల్సిందే. ₹1,00,00,000 ఆస్తి ఉంది అనుకుందాం. ₹1,00,00,000 50 కోట్లు పెద్ద కొడుకు ఇవ్వాలి. తర్వాత 10 మంది పిల్లలు ఉన్నాయి, 20 మంది పిల్లలు ఉన్నాయి, మిగతాదే పంచుకోవాలి. అర్థమైందా? అప్పుడు ఒక్కొక్కరికి ఎంతమంది వస్తాయి? 10 మంది అనుకుందాం. 10 ఐదులు ఒక్కొక్కరికి ఎంత అవుతాయి? 5 లక్షలు వస్తాయి. పెద్దోడికి ఎన్ని అవుతాయి? 50 లక్షలు. ఎంత ఎక్కువ చూసారా? జ్యేష్ఠత్వంలో దేవుడు జ్యేష్ఠత్వానికి ఇచ్చిన ఆధిక్యత అది. ఆ ఆధిక్యతను గురించి ఈ ఏశావు తెలుసుకోకుండా, లెక్క లేకుండా ఒక పూట కూటి కొరకు ఆ జ్యేష్ఠత్వం ఒక్కనే చేశాడు. తమ్ముడైన యాకోబుకు అమ్మేశాడు. దేవుడిచ్చిన ఆ జ్యేష్ఠత్వం విలువ తెలుసుకోకపోలా. దేవుడిచ్చిన రక్షణ విలువను నువ్వు తెలుసుకోవాలి. నువ్వు ప్రత్యేకం, నువ్వు సపరేట్ లోకంలో. నా మాటలు మీకు అర్థమవుతున్నాయి. అందుకే మనం అంటాం, విశ్వాసి నీ భాగ్యం ఎంతో గొప్పదో ఎరిగితివా? యేసు ప్రభువు విమోచించిన నిన్ను పోలిన వాడెవడు? లోకంలో నిన్ను పోలిన వాళ్ళు ఎవరు లేరు. కోటాను కోట్ల మందిలో దేవుడు నిన్ను ప్రత్యేకపరిచి ఆయన సంఘంలో చేర్చాడు. తెలుసా? ఎందరికో లేని యోగ్యత దేవుడు నీకు ఇచ్చాడు. నిన్ను పోలిన వాళ్ళు ఎవరో లోకంలో లేరు. ఎందుకంటే నువ్వు దేవుని బిడ్డవు. నువ్వు దేవుని బిడ్డవి. ఆ గొప్పతనాన్ని, ఆ యొక్క ఔన్నత్యాన్ని, ఆ జ్యేష్ఠత్వాన్ని లెక్క లేకుండా చేశాడంటే అమ్మేసుకున్నాడు. ఒక పూట కూటి కోసం తన జ్యేష్ఠత్వ హక్కును అమ్ముకున్న ఏశావు వంటి భ్రష్టుడైనను వ్యభిచారి అయినను మీలో కలడేమో చూసుకోండి అంటున్నాడు. ఎంత భయంకరమైన కోపం దేవుడికి ఉందో తెలుసా? ఇచ్చిన దాన్ని త్రోసివేసేస్తే, ఇచ్చిన దాన్ని లెక్క లేకపోతే, ఇచ్చిన రక్షణను మనం ఏం చేయాలా? లెక్క లేకుండా ఏముందలే లోకంలో, ఎవరు చేయట్లేదులే అన్నట్టుగా గనక దేవుని బిడ్డలు లోకంలో కలిసిపోకూడదు. నువ్వు ప్రత్యేకం. దేవుడు నిన్ను ప్రత్యేకపరుచుకున్నాడు. నిన్ను ఆశీర్వదించాడు. నిన్ను ఆశీర్వదించే వాళ్ళని ఆశీర్వదిస్తానంటున్నాడు. నిన్ను దూషించే వాళ్ళని, శపించే వారిని శపిస్తానంటున్నాడు. అబ్రహాంతో అన్నాడా లేదా 12వ అధ్యాయంలో? ఇప్పుడు ఆ జ్యేష్ఠత్వం హక్కు పోయింది. రెండోది, ఇంకా ఆశీర్వాదాలు ఉన్నాయి. తండ్రి కుమారుడు, పెద్ద కుమారుడిని ఆశీర్వదించాలనుకుంటున్నాడు. ఇప్పుడు తల్లి గుర్తుపట్టింది, పెద్దవాడు భ్రష్టుడు, వాడికి ఆశీర్వదించిన ప్రయోజనం లేదు. చిన్నవాడు దేవుడు నమ్మేవాడు, దేవుడు ఏర్పాట్లో ఉండేవాడిని దేవుడు ముందుగానే తల్లికి తెలియపరిచాడు. కాబట్టి ఈ తల్లి ఏం చేస్తుంది? జ్యేష్ఠత్వం వచ్చింది, రెండోది ఆశీర్వాదం కూడా రావాలని. తండ్రి ఏమో పెద్ద కుమారుడు చేత నువ్వు వేటకెళ్ళి చక్కగా మంచి మోసందుకు వచ్చి పెట్టరా బాబు, నేను భోంచేసి నిన్ను ఆశీర్వదిస్తాను అన్నాడు. వాళ్ళ అమ్మ మాటిని ముందుగానే ఇంటికాడ వంట తయారు చేసి చిన్న కుమారుడికి ఇచ్చి వేషం కట్టి వాళ్ళలాంటి వాడు బట్టలు వేసి పంపించింది. వెళ్ళాడు. వెళ్ళే ముందు అన్నాడు, అమ్మా నువ్వేం చేస్తున్నావు? నాకు భయం వేస్తుంది. ఈ పని చేస్తే శాపం వచ్చిద్దేమో, ఆశీర్వాదం కోసం పంపిస్తున్నావు, నాన్న గబక్కన శపిస్తాడేమోనమ్మా అని అంటే ఆ వంటంది వచ్చిన 23లో ఆ శాపము నా మీదకి వచ్చింది. ఆ శాపం నా మీదకి వచ్చినా పర్వాలేదు, కానీ నువ్వు ప్రభు బిడ్డగా ఉండాలా సోదరుడా, సోదరి. నువ్వు ప్రత్యేకంగా ఉండాలా, నువ్వు ఆశీర్వదించబడాలా, నువ్వు దేవుని బిడ్డగా లోకంలో జీవించాలని దేవుడు నీకు ప్రత్యేకమైన స్థానం ఇచ్చాడు. నిన్ను పోలిన వాడు లోకంలో మరొకడు లేడని భక్తుడు రాస్తున్నాడు. తల్లి అంటుంది, పర్వాలేదు నాయన, భయపడబాక. ఒకవేళ శాపం వస్తే ఆ శాపం నా మీదకి వచ్చింది, నువ్వు వెళ్ళాలా. నువ్వు దేవుడి ఏర్పాట్లో ఉన్నావు, నువ్వు దేవుని బిడ్డగా ఉండాలి. దేవుడు నిన్ను కోరుకుంటున్నాడు, దేవుడు నిన్ను ప్రత్యేకపరిచాడు, నీకు జ్యేష్ఠత్వం ఇచ్చాడు, నేను ఆయనే ఆశీర్వదిస్తానన్నప్పుడు ఆ వ్యక్తి ఏం చేశాడంటే తన తండ్రికి కావాల్సిన భోజనం పెట్టి ఏమనుకున్నాడు?
శాపం వచ్చిందని భయపడ్డాడు, కానీ ఏమొచ్చింది? ఆశీర్వదించబడ్డాడు. సోదరుడా, సోదరు, దేవుడు ప్రణాళికలో ఉన్నవారు లోకంలో ఎక్కడెక్కడ తిరిగినా కానీ ఖచ్చితంగా నువ్వేం చేస్తావు? ఏ భయాల్లో నీవు ఉన్నావో ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. రండి, దేవుని వద్దకు రండి. ఆయన వద్దకు వచ్చే వారిని ఆయన ఎంత మాత్రము త్రోసివేసే దేవుడు కాదు. ఆయన ప్రేమించే దేవుడు. ఆయన నీ కోసం ప్రాణం పెట్టిన దేవుడు. ఆయన నిన్ను తన బిడ్డగా చేర్చుకునే దేవుడు మనం చూస్తా ఉన్నాం. ద్వితీయోపదేశ కాండంలో 23:5 మనం చూసాం, నిన్ను ప్రేమించను గనుక శాపమును నీకేం చేశాడు? ఆశీర్వాదంగా మార్చాడు. శపించాలనుకున్న బిలాము ఏమైపోయాడని చూస్తే యూదాపత్రిక 1:11 బిలాము నడిచిన త్రోవలో నీవు నడవకూడదు అంటున్నాడు. ప్రకటన గ్రంథం 2:14 బిలాము బోధ నీవు వినకూడదు అంటున్నాడు. మరి ఏం చేయాలా? దేవుని మాటలు వినాలి. ఈ నా మాటలు విని వాటి చొప్పున చేయవారు బండ మీద తన ఇల్లు కట్టుకున్న బుద్ధిమంతుని పోలిన వాడు. వానలొచ్చును వరదలొచ్చును ఆ ఇంటి మీద కొట్టింది, కానీ అది క్రీస్తు అనే బండ మీద కట్టబడింది కనుక అది ఏమాత్రం తొలగిపోవాలా. ప్రియ సోదరుడా, సోదరి, ఈ మధ్యాహ్న సమయంలో క్రీస్తు అనే బండ మీద నీవు కట్టబడాలని దేవుడు నిన్ను ఆశీర్వదించడానికే పిలిచాడని. లోకం ఒకవేళ నిన్ను శపించాలని చూసుకుంటుందేమో, ఆ శాపాలను సైతం దేవుడు ఆశీర్వాదంగా మారుస్తాడని ఈ మధ్యాహ్న సమయంలో ఆయన నిన్ను ప్రేమించాడు గనుక తన ప్రాణాన్ని సైతం పెట్టడానికి వెనుకాడలేదు. ఎంతగా ప్రేమించాడు అని అంటే, ఇదిగో ఒక భక్తుడు అంటున్నాడు, మరి జీసస్ హౌ మచ్ డూ యూ లవ్ మీ అని అన్నాడు. దేవుడే అన్నాడు, దిస్ మచ్, ఎంత ప్రేమించాను. మళ్ళీ ఈ మాట మనం ఒక క్రాస్ వేసి ఉండేది, ఇంగ్లీష్లో ఆ వాక్యం ఉండేది, నేను చాలా ఇష్టపడతాను. ఎక్కడ కొన్ని ఇళ్లలో ఉంటుంది ఆ మాట. జీసస్ హౌ మచ్ డూ యూ లవ్ మీ, నువ్వు యేసు ప్రభువా నువ్వు నన్ను ఎంత ప్రేమిస్తున్నావు అని అంటే ఆయన మాట ఒకటే, ఎంత ప్రేమిస్తున్నాను అన్నాడు. మళ్ళీ అడిగితే మళ్ళీ ఇంత ప్రేమ, మళ్ళీ ఆయన ప్రేమే. దేవుడు ప్రేమాస్వరూపి కనుక ఆ ప్రేమ మూర్తి బిడ్డలుగా నీవు ఈ లోకంలో నీవు జీవించాలని, శాపం నీ మీదకు లోకం పంపించాలని ప్రయత్నం చేసిన ఆయన ఆ శాపాన్ని ఆశీర్వాదంగా మారుస్తానని దేవుడు వాగ్దానం చేసి నిన్ను ఆశీర్వదించును గాక. దేవుడు ఈ మాటలు దీవించి ఆశీర్వదించును గాక. ప్రార్థన చేసుకుందాం. తల వంచి కళ్ళు మూసుకునండి.